పంతుల చేతిలోని బాణముల వంటి వారు. యెస్. దేవుని యొక్క బలవంతమైన చేతుల్లో మీరు బాణముల వలె ఉపయోగపడాలి. మనం బాణముల వలె ఉపయోగపడాలి కానీ, వ్యర్థంగా మన జీవితాలు ముగించుకోవద్దు. యాక్సిడెంట్‌ల ద్వారా ఎంత భయంకరంగా యవ్వనస్తులు ఇప్పుడు ఉన్నారంటే, నేను అందరి గురించి చెప్పడం లేదండి. బట్ 90% యంగ్‌స్టర్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళు ఇష్టానికి జీవిస్తా ఉన్నారు. ఇష్టం ఉన్నట్లుగా బ్రతుకుతా ఉన్నారు. క్లబ్బులని, పబ్బులని, ఇంకా రోడ్లలో రైడ్స్ అని ఎంత భయంకరంగా వారి యొక్క యవ్వన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారంటే, చదువుల పైన కాన్సంట్రేషన్స్ చేయడం లేదు. వారి యొక్క కెరియర్ మీద వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ లేదు. ఆల్వేస్ దే వాంటెడ్ టు ఎంజాయ్. వాళ్ళ యొక్క ఫ్యూచర్‌ని వాళ్ళు ఏమాత్రము కూడా అర్థం చేసుకోవట్లేరు. దయచేసి యవ్వనస్తులారా, అందరము కూడా మనం ఎలాగుండాలంటే, దేవుని యొక్క బలవంతమైన చేతుల్లో మనం బాణముల వలె ఉపయోగపడాలి. దేవుడు మనల్ని పట్టుకోవాలి అంటే, మనము దేవునికి ఉపయోగకరమైన వారిగా మనం మార్చబడాలి. దయచేసి యవ్వనస్తులారా, మీ యవ్వన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు. అస్సలు వ్యర్థం చేయకండి. కొన్ని మంది మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. కొంతమంది ఏ ఎలాంటి ఒక టీనేజర్స్‌లో ఇంకా నేను చెప్పాలంటే ఒకరినొకరు ఇష్టపడుతూ, విడిపోతూ, బ్రేకప్‌లని ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్‌లలో యవ్వనస్తులుంటున్నారో తెలుసా? నో. ప్లీజ్ మీ యొక్క వేని డైవర్ట్ చేసుకోండి. టర్న్ టు ద గాడ్. మనల్ని సృష్టించిన దేవుడి వైపు మీ యొక్క డైవర్షన్ తీసుకోండి. మీ విలువైనవి మీ జీవితాలు. యవ్వన జీవితం ఎంతో విలువైనది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన 30 సంవత్సరముల యవ్వన జీవితాన్ని కంప్లీట్‌గా ఈ యొక్క లోకం కొరకు 3.5 సంవత్సరములు పరిచర్య చేసి ఆయన మరణించాడు. ఆయన చెబుతున్న మాట, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. తల్లిదండ్రులను చంపుతా ఉన్నారు. బాణముల వలె ఉపయోగపడడం లేదు. తల్లిదండ్రులకు సహాయకంగా ఉపయోగపడడం లేదు. మీ తల్లి, మీ తండ్రి మిమ్మల్ని ఎంత కష్టపడి సాకి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని చదివించి, మీకోసం ఎంత ప్రయాసపడి మిమ్మల్ని పెద్దవాళ్ళుగా చేస్తే, మీరు వ్యర్థమైన వాటి కోసము మీ జీవితాలు ముగించుకుంటున్నారు. దేవుడు అది ఎదురు చూడడం లేదు యవ్వనస్తులారా. దయచేసి యవ్వన ప్రాయమందు ఉన్న మీరందరూ అందరం కూడా దేవుని యొక్క